సుందరకాండ 21వ సర్గం. మనం నిన్న 1 నుంచి 18 వరకు శ్లోకాలు పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి పారాయణం. మిత్రమౌపైకం కర్తుం రామః స్థానం పరీప్సత వధం చానిచ్చతా ఘోరం త్వయాసౌ పురుషర్షభః విదితః స హి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి ప్రసాదయస్వత్వం చైనం శరణాగతవత్సలం ప్రసాదయస్వత్వం ప్రసాదయస్వత్వం చైనం శరణాగతవత్సలం మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయితుమర్హసి. ఓ రావణ, నీవు దుర్మరణము పాలుగాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా నిలుపుకొన కోరుతున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సఖ్యము చెయ్యుటయే నీకు యుక్తము. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసికెక్కినవాడు. నీవు బ్రతికియుండదలచినచో ఆయనతో మైత్రిని నెరపుటయే క్షేమము. శరణుగోరిన వారిని అనుగ్రహించునట్టి ఆ స్వామిని నీవు ప్రసన్నుని చేసుకునుము. నీవు జితేంద్రియుడవై నిర్మలమైన మనస్సుతో నన్ను ఆయనకు అప్పగించుము. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘూత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, నేను నుడివిన రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినచో నీకు మేలు కలుగును, లేనిచో నీకు మరణము తప్పదు. వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జయేదంతకశ్చిరం త్వద్విధం తు న సంక్రుద్ధో లోకనాథః స రాఘవః రామస్య ధనుషः శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషమశనేరివ ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్యా ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణలక్షణాః రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనను నిన్ను ఏమియూ చేయజాలక వదిలిపెట్టవచ్చును. యముడు సైతము నిన్ను చాలా కాలము వరకు విడిచిపెట్టవచ్చును. కాని జగత్ప్రభువైన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వారిని చంపుట తథ్యము. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము యొక్క భయంకర ధ్వని వలె భూమ్యాకాశములను దద్దరిల్లజేయు శ్రీరాముని ధనుష్టంకారమును నీవు త్వరలో వినగలవు. మంచి కణుపులు గలవియు బుసలుగొట్టుచున్న మహాసర్పముల వలె నిప్పులు గ్రక్కుచున్నవియు రామలక్ష్మణ నామాంకితములైన దివ్యమైన బాణములు శీఘ్రముగా ఈ లంకానగరముపై పడగలవు. రామలక్ష్మణుల రెక్కల బాణముల పరంపరలు ఈ నగరమునందంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు. రవంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామగరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్ అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరివక్రమైః జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేన త్వయా రక్షః కృతమేతద్ అసాధువైః ఆశ్రమం తు తయోః శూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాత్రోః అపనీతా త్వయా ధమా నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు అనేటువంటి గరుత్మంతుడు రాక్షసుల నడి సర్పములను వైనతేయుడు నాగులను వలనే వేగముగా నిర్మూలింపగలడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై 3 అడుగుల చేత అసురుల నుండి మహైశ్వర్యములను హరించి వేసినట్లుగా శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకొని పోగలడు.
ఓ రావణ, ఖరదూషణాది రాక్షస బలములు శ్రీరాముని చేతిలో దండకారణ్యమున మట్టిగరచినవి. వారందరూ హతులగుటచే జనస్థానము నీ అధికారమును కోల్పోయితివి. జనస్థానమునందు నీ అధికారమును కోల్పోయితివి అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది. అంతేగాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసితివి. ఓ నీచుడా, సింహపరాక్రములైన రామలక్ష్మణులు బయటికి వెళ్ళుట చూసి వారు లేనప్పుడు ఆశ్రమములో ప్రవేశించి నన్ను అపహరించుకొని వచ్చితివి. పెద్ద పులుల జాడలను పసిగట్టి కుక్క అచట నిలువజాలనట్లు రామలక్ష్మణుల వాసన తగిలినను నీవు తట్టుకొనజాలవు. ఇక వారి ఎదుట ఎట్లు నిలువగలవు? తస్యతే విగ్రహేతాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవేంద్రబాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ క్షిప్రం తవ సనాథో మే రామः సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః గిరిం కుబేరస్య గతోపధాయ వాసభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్న మోక్షసే మహాద్రుమః కాలహతో శనేరివ. దేవేంద్రుడి రెండు బాహువులను వృత్రాసురుని ఒంటి చేయి ఎదుర్కొనలేనట్లు రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్ల. సూర్యభగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు. నీకు ఆయువు మూడినది. ఎంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించు కొనజాలనట్లు కైలాసగిరికి పరుగులు తీసినను, కుబేరుని అలకాపురికి చేరినను, వరుణదేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు. ఇది తథ్యము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకవింశః సర్గః. వాల్మీకి మహర్షి చేత రచింపబడి ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 21వ సర్గము సమాప్తము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.